సింపుల్గా కోడిగుడ్డు పొట్టు ఎట్లా చేసుకోవాలో చూపిస్తారండి. టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేస్తారు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఒక స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అట్లాగే 4 పచ్చిమిర్చి వేసుకోవాలండి. సన్నగా తరుక్కోవాలి, అట్లయితే తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోండి. మూత పెట్టి ఉడికించుకోవాలండి. అది బాగా మగ్గితే అప్పుడు టేస్ట్ ఇంకా ఉంటుందన్నమాట. మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. అంటే బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా మనం వేపుకోవాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసారా, ఇట్లా ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి. ఇప్పుడు నేను ఒక 2 గుడ్లు పగలగొట్టుకొని వేసుకున్నానండి. కాసేపు మూత పెట్టేసి ఉంచండి. ఇట్లా ఉడికినప్పుడు ఇట్లా చేసుకుంటే పీసెస్గా ఉంటుందన్నమాట ఎగ్గు. వెంటనే కలిపేస్తే బాగా మెత్తగా అయిపోతుంది గుడ్డు. ఇట్లా తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది గుడ్డు పొట్టుకి. అట్లాగే కొద్దిగా పసుపు అండ్ అట్లాగే కారం వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకోండి. మూత పెట్టేసి ఉడికించుకోండి. కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోండి. ఇంతేనండి. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ బయటికి తేలేంత వరకు గుడ్డు పొట్టుని మనం వేపుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ ఆగితే ఇట్లా ఉడికిపోతుందండి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మళ్ళీ ఇక్కడే మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ తక్కువైందండి, అందుకే నేను మళ్ళీ యాడ్ చేస్తున్నా. మీకు కావాలంటే మీరు చూసుకుని వేసుకోండి. ముందే ఉప్పు వేసేస్తే మళ్ళీ తర్వాత తీయలేమన్నమాట. ఇట్లా తక్కువ వేసుకుంటే మనం వెంటనే తీసుకోవచ్చు. మళ్ళీ సరిపోలేదు కదా మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఒకసారి తిప్పేసుకోండి. ఇంతేనండి. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకునేటువంటి గుడ్డు పొట్టు అయితే రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి విధంగా ట్రై చేయండి. వీడియోని మాత్రం ఫుల్గా చూడండి. మీకు నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.